దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు నేను ఆదికాండంలోని మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగాన్ని, ఒక సంఘటనను మీ దృష్టిలోనికి తీసుకుని వద్దామనుకుంటున్నాను. జగమెరిగిన వాక్యం ఇది కాబట్టి మనము ఆదికాండము 22వ అధ్యాయము 15 నుంచి 18 వరకు మనమందరము కలిసి చదువుకొని వాక్యదానంలోనికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుకుంటాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ప్రభువా నాయన, నీ వాక్యాన్ని ప్రభువా మా చేతిలో పట్టుకుని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాన్ని యేసు నామములో బంధిస్తుంటున్నాం. మాకందరికీ నాయన నీవు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయండి నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అల్పుడు అయోగ్యుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ నోటికి నాయన బూరగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరితో నాయన నీవే మాట్లాడమని, నీవే తండ్రి నీ వాక్యం ద్వారా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన సంతోషపరచమని, సంతృప్తి పరచమని యేసు ప్రభు అనే శక్తి గల నామములోనే ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చిన ఈ యొక్క 22వ అధ్యాయంలోని ఈ సంఘటన మనకందరికీ సుపరిచితం కదా. దేవుడు అబ్రహామును టెస్ట్ చేయటానికి, పరిశోధించటానికి ఈ విధంగా దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తను ప్రేమించే కుమారుణ్ణి, ముద్దుల కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించమని పిలుస్తాడు. అబ్రహాము మారు మాట్లాడకుండా సంపూర్ణమైన విధేయతతో, సంపూర్ణమైన విశ్వాసముతో వెళ్ళి బలి అర్పించడానికి కొండ మీదకి వెళ్తాడు. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్తాడు కదా. ఒక తండ్రికి 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు ఇస్సాకు, ఒకగానొక్క కుమారుడు. అంతకుముందు ఒక కుమారుడు ఉన్నా కానీ అతని పేరు ఇష్మాయేల్ అయినా కానీ ఇష్మాయేల్ని పంపించి వేశాడు. ఇష్మాయేలు అబ్రహాముకు దేవుని ప్లాన్లో లేడు. వీళ్ళ సొంత ప్లాన్ వల్ల, సొంత తెలివి వల్ల, వీళ్ళ సొంత ప్రయత్నం వలన పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేల్ని ఆల్రెడీ పంపించి వేశారు. బైబిల్ గ్రంథాన్ని చదివే వాళ్లకు, ఆదికాండములోని విషయాలు తెలిసే వాళ్లకు, సంఘానికి కొన్ని సంవత్సరాలుగా వస్తున్న వాళ్ళకి ఈ విషయాలన్నీ చాలా బాగా తెలుసు. ఈ వాక్యంలో నుంచి కూడా మనం చాలాసార్లు వర్తమానాన్ని విని ఉంటున్నాం. అయినప్పటికీ దేవుడు నన్ను ఈరోజు విధేయత గురించి వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. సో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అని చెప్తాడు. హల్లెలూయా. సో ఆ విధంగా వాళ్ళు 3 రోజులు ప్రయాణించి దేవుడు చూపించిన మోరియా పర్వతానికి వెళ్ళి ఆ విధంగా మెడ మీద కత్తి వేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా అని పిలిచి దేవుడు ఆ బలి అర్పించకుండా ఆఫ్ చేస్తాడు కదా. సో ఆ విధంగా ఆఫ్ చేసి పక్కనే ఒక పొట్టేళ్లను సబ్స్టిట్యూట్గా ఆ ఇస్సాకుకు మారుగా బలి అర్పించడానికి దేవుడే సమకూరుస్తాడు. తర్వాత దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన ఆ ఆశీర్వచనాలను మనము ఇందాక చదువుకొని ఉన్నాం. కాబట్టి ఇది చాలా కఠినమైన పరీక్ష. వింటున్నారండి? ఇటువంటి
పరీక్ష బైబిల్ గ్రంథంలోని చరిత్రలో ఎవరు ఎదుర్కోలేదు. కొడుకును బలిగా అర్పించడం అనేది చాలా కఠినమైన పరీక్ష. అది లేక పుట్టిన కుమారుడు, ఎంతగానో ప్రేమించే ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని బలిగా అర్పించడం అనేది చాలా విడ్డూరమైన కోరిక కూడా దేవుడు కోరినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాము సంపూర్ణమైన విధేయతను చూపించాడు కదా. నేను ఈ యొక్క విధేయత గురించి మీకు మాట్లాడే ముందు ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఇస్సాకు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. మనము టైపాలజీ బైబుల్ స్టడీలో మనము ఛాయల గురించి అధ్యయనం చేసేటప్పుడు నేను ఇస్సాకు గురించి 2-3 వారాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము ఏ విధంగా తన ఒక్కగానొక్క కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు, దేవుడు కూడా తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని బలి అర్పించాడు. అబ్రహాము ఏ విధంగా కుమారుని ఈతానికి వెనకదీయలేదో, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుణ్ణి మరణించటానికి బలిగా అర్పించడానికి ఆయన వెనకదీయలేదు. సో ఇది ముంగుర్తుగా అబ్రహాముని బలి అర్పించమని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో ఒక గేమ్ లాగా లేదు. దేవుడు అబ్రహాముకు చెప్పలేదు, నువ్వు అడగబోయినాక కత్తి ఎత్తి జస్ట్ నువ్వు దించే ముందు నేను పిలుస్తా, కత్తిని దించబాకు, నేను అప్పుడు పిలిచినాక నువ్వు ఇటు రా, ఇంటికి రా అన్నట్లు దేవుడు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ చేయలే. నిజానికి అబ్రహాముకు ఇస్సాకు మరణము కాకుండా తప్పించబడతాడని అబ్రహాముకు ఎటువంటి క్లూ లేదు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏందో తెలుసా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారము అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నా కుమారుడు చనిపోయినా కానీ దేవుడు మరలా బ్రతికిస్తాడన్న విశ్వాసం అబ్రహాంకు. దహన బలి అర్పించమని దేవుడు అబ్రహాంను కోరుతాడు. దహన బలి అంటే మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. దహన బలి అంటే మెడను కట్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా దహించి వేయాలి అగ్నితో, అది దహన బలి. ఆ విధంగా కుమారుడిని వధించి కాల్చివేయటానికి అబ్రహాము సిద్ధపడతాడు. కానీ దేవుడు చివరి నిమిషంలో ఇస్సాకు బలి అర్పించబడకుండా తప్పిస్తాడు. హల్లెలూయా. కానీ ఆ విధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి సిలువపై మరణించటానికి అప్పచెప్పినప్పుడు ఆ కుమారుని తప్పించలేదు. శిలువ మీద మరణిస్తున్నప్పుడు పరలోకము నుంచి ఏ దేవదూత కేక వేయలేదు. ఈయన చనిపోవడానికి అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం అంతా బోధిస్తూ ఉంది. అందుకే పాపము నుంచి నీకు ప్రాయచిత్తం కావాలంటే, పాపము నుంచి నీ పాపాలు తుడిచివేయబడాలంటే, నీకు బదులుగా గొర్రెపిల్ల కానీ పావురాలు కానీ లేకపోతే ఆ యొక్క ఎద్దు కానీ బలిపీఠం మీద అర్పించబడాలి, చంపివేయబడాలని దేవుడు పాత నిబంధనలో ఆజ్ఞ ఇచ్చాడు. ఇది క్రైస్తవ మతంలోనే కాదు, బైబిల్లో కాదు, చాలా మతాల్లో ఈ యొక్క ఆచారం ఉన్నది. అదేంటంటే, రక్తము చిందించబడకుండా పాపం అనేది పోదు. హెబ్రీ గ్రంథంలో చూస్తాం, మన హిందూ పురాణాల్లో కూడా ఇదే విషయం ఉన్నది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమేశ్వర పుణ్యదాన బలియాగం. సో పాపాలు పోవాలంటే ఏమి కావాలా? రక్తము చిందించబడు. సో ఇస్సాకు బలి కూడా మనము అదే దృష్టితో చూడాలి. దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, పాపం అనేది చాలా భయంకరమైనది. వింటున్నారా? మనం ఏదో అల్లాటప్పగా చతురుగా జోక్గా పాపం చేస్తాం కదా. పాపం అనేది అంత ఈజీగా ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. పాపానికి వచ్చు జీతం ఏంటో చెప్పండి? మరణం. ఏదో ఏమున్నదిలే అంటూ పైన ఏదో అట్లా చతురులో మజాకులో మనం పాపం చేసుకుంటూ పోతాం. కానీ పాపము నువ్వు చేశావంటే అక్కడ వెల చెల్లించబడ్డది. అబ్రహాము అందుకే ఇస్సాకును బలి అర్పిస్తున్నప్పుడు అబ్రహాంకి లోపల తెలుసు, నేను ఎంతో పాపిని, నాలాంటి పాపి ఈ యొక్క లోకములో ఎవరు లేరు. కానీ దేవుడు కనికరము గలవాడు, దేవుడు కృప గలవాడు.
నేను నా పాపానికి బదులుగా నేను బలి అర్పిస్తున్నాను. నేను బలి అర్పించిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని నిలవబెట్టుకుంటాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ కుమారుడైన ఇస్సాకు నుంచి నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువ మందిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్సాకు మరణము యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యం అని మొదటగా చెప్పాను. ఇంకొక విషయం నేను ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, దేవుడు నరబలిని బైబిల్ గ్రంథంలో అసహించుకున్నాడు. ఈ యొక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ తప్ప దేవుడు నరబలిని మనుషుల బలిని కోరినట్లు ఎక్కడా కనపడం. ఇక్కడ కూడా టెస్ట్ చేయటానికి కోరినట్లే మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబుల్ అయితే క్లియర్గా గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని దేవుడు అబ్రహాముని పిలిచి కుమారుని దహనబలిగా ఇవ్వటానికి ఆ విధంగా ఆహ్వానించినట్లు మనం చూస్తాం. ఈ విషయము తప్ప దేవుడు ఎక్కడా కూడా నరబలిని కోరలేదు. ఆయన ఒక్కసారి బలి అర్పించాడు. అది ఎప్పుడంటే, దేవుడే మానవుడిగా వచ్చి మన పాపాల నిమిత్తము మరణించాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏమని చెప్తుందంటే, నరబలి అనేది దేవునికి అసహ్యం, అది శిక్షార్హమైన నేరం. ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అబ్రహాము దినాల్లో, ఇశ్రాయేలీల కాలములో, ఈ పాత నిబంధన కాలంలో నరబలులు అనేవి చాలా ఘోరంగా ఉండే. మన భారతదేశంలో కూడా నరబలులు ఇచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు ఇక్కడ దగ్గరలో ఒక సినిమా హాల్ కట్టినప్పుడు అక్కడ బలి ఇచ్చారని పెద్ద పుకారు ఉండేది. ఒక చిన్న అబ్బాయి ఆ యొక్క భారతదేశంలోనే కాదు, ఆ మధ్య ఆసియా దేశాల్లో, ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో నరబలి అనేది చాలా కామన్. చూడండి, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు నరబలిని ఎంతగానో అసహించుకున్నాడు కదా. చూడండి, 19వ అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపారు. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిది అయిన ఆచారమును ఆచరించది. అదేంటిదంటే, తమ కుమారులను దహన బలిగా కాల్చుటకే బయలకు బలిపీఠము కట్టిరి అని చూస్తుంటున్నాం. సో ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న దేవతలు చాలా మంది నరబలిని కోరారు. నరబలిలో ప్రాముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని బలివ్వమని వాళ్ళు కోరారు. ఇక్కడ బయలు ఆ విధంగా పిల్లల్ని బలివ్వమని కోరినట్లు మనం చూస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ విధంగా చేశారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటాడు. నిజానికి దేవుడు ధర్మశాస్త్రములోనే నరబలిని నిషేధించాడు. చూడండి, లేవీకాండము 20వ అధ్యాయము 1-5 వచనాలు. ఈ బయలు దేవత కాకుండా మొలెక్ దేవత కూడా పిల్లల్ని బలిగా కోరేవాడు. చూడండి, 20వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలు నివసించు పరదేశులు గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చినడలా వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చను గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వానిని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడలా నేను వానికిని వాని కుటుంబమునకు విరోధినై వారిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేదు. ఈ మొలేకు అనే దేవత కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఆ విగ్రహాన్ని కూడా నరబలిచ్చేవాళ్ళు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఆ విధంగా ఇస్తే వాళ్ళని ఏం చేయాలా? చంపివేయాలి. చూసి ఆపడోళ్ళని కూడా చంపివేయాలంటున్నాడు. కాబట్టి మనము అబ్రహాము ఇస్సాకు బలిని గురించి, ఆ ఇస్సాకు బలి గురించి ధ్యానం చేసేటప్పుడు మనం ఈ విషయం మన మనస్సులో పెట్టుకోవాలి. దేవుడు నిజముగా బలిని కోరలేదు అక్కడ. దేవుడు కేవలము అబ్రహాము యొక్క విశ్వాసము విధేయతను నిరూపించటానికి ఆయన ఆ విధంగా చేశాడు. టెస్ట్ చేశాడంటే
పనికొస్తుందో పనికి రాదో అని టెస్ట్ చేయటం కాదు. నీవు కారు కొనటానికి పోతావు, బైక్ కొనటానికి పోతావు, టెస్ట్ డ్రైవ్కి ఇస్తారు నీకు బైక్ని. వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు టెస్ట్ డ్రైవ్కి? ఇది నిజంగా నిలబడదో చూడటానికి కాదు. ఎందుకు? ఇది గట్టిది, ఇది మంచి బండి, ఇది నువ్వు ఎంతన తిప్పుకోవచ్చు, ఇది నువ్వు కొనుక్కోవాలా, కావాలంటే నువ్వు దీన్ని నడిపించుకొని చూసుకో, ఇంతకంటే మంచి బండి నీకు భూలోకంలో ఏది లేదని చెప్తున్నాడు కదా. కారు కొనేటప్పుడు టెస్ట్ డ్రైవ్ ఇస్తాడు, బైక్ కొనేటప్పుడు టెస్ట్ డ్రైవ్ ఇస్తాడు. ఎందుకు? ఇది పని చేస్తుందో పని చేయట్లేదో చెక్ చేయమని కాదు, పని చేస్తుంది ఇది అని ప్రూవ్ చేయటానికి. అర్థమవుతుందా? సో దేవుడు అబ్రహాముని ఎందుకు టెస్ట్ చేస్తున్నాడంటే అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో కనుక్కోవడానికి కాదు. కానీ అబ్రహాములో ఇంత విశ్వాసము, ఇంత విధేయత ఉంది, అందుకే నేను అబ్రహాముని ఇంత గొప్పగా ఆశీర్వదించాను. కాబట్టి అబ్రహాము సంతానమైన మీరు, ఇశ్రాయేల్ ప్రజలు, ఈ కొత్త నిబంధన సంఘము, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, విధేయతను మీరు నేర్చుకుంటే మీరు కూడా ఆశీర్వదించబడతారు అని దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం గమనిస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, 2వ వచనం, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్తా ఉంటాడు. సో దేవుడు ఇక్కడ పరిశోధించను అన్న మాట చూస్తాం. హృదయాలను పరిశోధించువాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఏం మాట ఉన్నదంటే, ఈ పరిశోధనకు కూడా బంగారము ఏ విధంగా కొలిమిలో పెట్టి పరిశోధించబడుతుందో నేను ఆ విధంగా హృదయాలను పరిశోధిస్తాను అంటాడు ఆయన. చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. సో సామెతలు 17:3లో వెండి మూసలో పెట్టి టెస్ట్ చేస్తారు, ఎందుకు? మంచిదో కాదని. బంగారము కొలిమిలో పెట్టి టెస్ట్ చేస్తారు. సో హృదయాన్ని ఆ విధంగా టెస్ట్ చేసేది ఎవరు? హృదయ పరిశోధకుడు యెహోవా. దేవుడు అబ్రహాముని పరిశోధించినట్టు ప్రతి హృదయాన్ని ఆయన పరిశోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకో. హృదయాన్ని పరిశోధించేది దేవుడు మాత్రమే. ఈ స్కానింగ్లల్లో హృదయంలో ఏముందో కనపడదు, నీ బ్రెయిన్లో ఏముందో కనపడుతుంది. ఒక మచ్చ ఉన్నది, పురుగు ఉన్నది, గడ్డ ఉన్నది, చాంతాడు ఉన్నది, కత్తెర ఉన్నది, బ్లేడ్ ఉన్నది అని చెప్తా ఉంటా కడుపులో కదా. పిన్నీస్ మర్చిపోయారు, కత్తెర మర్చిపోయారు, సూది దారం మర్చిపోయారంటే ఏం చేస్తారు? స్కానింగ్ తీసుకుపోతే చేస్తారు. ప్రాముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో, అమెరికా లాంటి దేశంలో నువ్వు ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు నువ్వు స్కానింగ్లో నడిచిపోతే అసలు నీ బాడీ అంతా వాళ్ళకి క్లియర్గా కనపడుతుంది. నీ బాడీలో ఎక్కడైనా నువ్వు వెపన్ పెట్టుకున్నావా, గన్ను పెట్టుకున్నావా, కత్తి పెట్టుకున్నావా అనేది ఆ స్కానింగ్లో క్లియర్గా కనపడుతుంది. నీ సూట్ కేసు కూడా వాడు స్కానర్ బెల్ట్ మీద పంపిస్తాడు. ఆ స్కానర్ బెల్ట్ వాడు ఆ డిగ్రీస్ పెంచుతున్నప్పుడు అది ఎంత లోపలికి పోతుందంటే నీ డబ్బాలో ఏమున్నది కూడా చూస్తాడు వాడు. అట్లా స్కానర్స్ డెవలప్ అయినాయి. కానీ హృదయాలను స్కాన్ చేయటము అట్లాంటి మిషన్లు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. నువ్వు మనసులో ఇది అనుకుంటున్నావు అని చెప్తాడా? వాడు చెప్తాడు పిలిచి, నువ్వు బాధపడుతున్నావు, నీకు ఏది కలిసి రావట్లేదు, నువ్వు అనుకున్నది నీ ఫ్రెండ్కి పోతుంది. అదేం చేస్తున్నా వాడు గాల్లో రాయేస్తాడు, గోలి వేస్తాడు, తగిలిద్ది. నువ్వు ఎప్పుడు నీకు ఎంత కష్టపడ్డా నీకేం మిగలట్లేదు కదా, దా చెప్తా, బీరువా తీసి వాడు పెట్టంటాడు. నువ్వేమనుకుంటావు? అబ్బా నా గురించి ఎట్ట తెలిసింది వీడికి అనుకుంటావు. కానీ వాడు అందరికి అదే చెప్తాడు, నీకు కాదు, వాడు అందరికి అదే చెప్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డా నీకేం మిగలట్లేదు కదా, నేను చెప్తారా అంటాడు. చెప్పినాక ఏమంటాడు? ఓ 10 రూపాయలు ఇవ్వన్నా అంటాడు. ఏమంటాడు? ఓ 10 రూపాయలు ఇవ్వన్నా, నీ దండం పెడతా అంటాడు. సో వాడు చెప్పేది ఎందుకు? వాడు చేసేది ఎందుకు? వాడిది వాడు అట్ట చెప్పుకొని డబ్బులు సంపాదించుకోవచ్చుగా, సంపాదించడు. సో ఇవి కాదు. కానీ దేవుడు నీ హృదయాన్ని ఏం చేస్తారు చెప్పండి?
పరిశోధిస్తాడు. సో దేవుడు అబ్రహాముని పరిశోధించిన దేవుడు నిన్ను కూడా ఈ సమయంలో పరిశోధిస్తుంది. హృదయాలను పరిశోధించేది ఎవరు చెప్పండి? దేవుడు. అబ్రహాము దేవుని మాట విని లోబడ్డాడు. నీకు దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది? నువ్వు లోబడాలంటే నీవు ఆశీర్వదించాలంటే నీవు లోబడాలి. నువ్వు లోబడాలంటే నీకు దేవుని మాట తెలవాలి. నీకు దేవుని మాట తెలవాలంటే ఆడ దొరుకుతుంది దేవుని మాట? దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం చదవలేదనుకో, దేవుని చిత్తం నీకు అర్థం కాదు. దేవుని చిత్తం నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని చిత్తానికి విధేయత చూపించలేవు. అప్పుడు నీవు దేవుని చిత్తానికి విధేయత చూపించకపోతే నీకు ఆశీర్వాదము రాదు. అబ్రహాంకి బైబుల్ లేదు, సో దేవుడే డైరెక్ట్గా అబ్రహాంకి తన చిత్తాన్ని బయలుపరిచాడు. సో ఈరోజు నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. రండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడు. దేవుడు ఏమంటుందంటే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలది. ఎవరి హృదయము? నా హృదయం, మన హృదయం ఎంత మోసకరమైందో తెలుసా? ప్రపంచంలోనే అన్నిటికంటే భయంకరమైన పాపం చేయటానికి ఒక్క 5 నిమిషాలు చాలు నీకు. ఎంతలా పాపమైనా చేయటానికి నేను అట్లాంటి పాపము నేను ఎప్పుడు చెయ్యలేను అనుకోవటానికి లేదు. రేపటి రోజున అదే పాపము చేసే అంత కఠినమైన దుర్మార్గమైన హృదయం మన అందరిలో ఉంది. దీన్నే బైబుల్ ఏమంటుందంటే పాప స్వభావం అంట కదా. ఎవడో ఆడ మర్డర్ చేసిండు, నేనైతే అసలు మర్డరే చేయను అనుకోవటానికి లేదు. నీవు నేను కూడా సమయం సందర్భం వస్తే చేస్తాం. వింటున్నారండి? సో అందుకే బైబుల్ ఏమంటుంది? హృదయం అట అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు భూమి మీద ఎవరులే. దాన్ని స్కాన్ చేసి నీ హృదయంలో ఇంత దుర్మార్గం ఉంది, ఇంత ఉన్నదని నీవు దాన్ని కనుక్కోలేవు. ఎవడికి ఏ రహస్య పాపం ఉందో, ఎంత భయంకరమైన దుర్మార్గుడో స్కానింగ్ చేసే మిషన్ లేదు. పైగా చూస్తే వీడంత మంచోడు ఎవడలేడు అనుకుంటారు, వీడంత గొప్పోడు ఎవడలేడు అంటారు. కానీ వాడికున్న రహస్య పాపాలు ఎవరికుండు? తెలివితో అందరినీ మాయ చేయొచ్చు. వింటున్నారండి? అందుకే దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనం చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు. సో దేవుడు నీ ప్రవర్తనను బట్టి నిన్ను ఆశీర్వదించటానికి నీకేం స్కానింగ్ చేస్తాడు? ఆయన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూసి హృదయాన్ని పట్టిస్తాడు. నీ పర్ఫార్మెన్స్ని బట్టి కాదు ఆయన మార్కులు వేసేది, నీ యాక్షన్స్ని బట్టి కాదు, నీ పనులను బట్టి కాదు. దేన్ని బట్టి ఆయన నీకు మార్కులు వేసేది? హృదయాన్ని బట్టి. కాబట్టి హృదయాలను పరిశోధించువాడను నేనే అంటున్నాడు ఆయన. ఈ రోజున నీ హృదయాన్ని ఆయన పరిశోధించాడు అనుకోండి, అబ్రహాములాగా నీకు 100 మార్కులు వస్తాయా? అబ్రహాములాగా నీకు 100కి 101 మార్కు వస్తుందా? మనం ఎంతమంది ఫెయిల్ అయిపోతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని పరిశోధించిండు. అబ్రహాంకి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పండి? 100కి 100. అది అబ్రహాము గొప్పతనం, అది అబ్రహాము యొక్క గొప్ప విధేయత, అది అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసం. రండి, ఆదికాండము 22వ అధ్యాయం. దేవుడట అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ? నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను.
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పని వాళ్ళ ఇద్దరును తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళిపోయాడు. ఇది విధేయత. క్వశ్చన్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు. దేవుడా, ఏంది నువ్వు అడిగేది? నీకేమన్నా ఇదుందా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, నువ్వు ఇట్లాంటోడు అనుకోలేదు. నేను నీ కోసము యాన్నో మా ఊర్లో ఉన్న నేను ఆడ మా గుళ్ళు మా విగ్రహాలలో నేనుంటే పిలిచి నన్ను ఆడుకో బొమ్మన్నో వచ్చిన కుమారుని ఇస్తానో ఎప్పుడుకో ఇచ్చినో లాస్ట్కి ఆ కుమారుని కూడా బలిగి ఇవ్వమంటున్నావు, నా వల్ల కాదు అన్నాడా? 3 రోజులు ప్రయాణించారు వీళ్ళు. ఎన్ని రోజులు తెలుసా? మూఢనమ్మకంగా, ఎమోషనల్గా ఏదో తొందరలో చేయట్లేడా బలి అర్పించటం. 3 రోజులు అతనికి ఆలోచించటానికి, తప్పించుకోవటానికి, పారిపోవటానికి, దేవునికి అవిధేయత చూపించడానికి చాలా సమయం ఉంది. అబ్రహాముకి ఆలోచించుకొని ఇది కరెక్టా కాదా, ఇస్తే ఏంది, నా కొడుకుని ఇప్పుడు చంపవేస్తే నా భార్య ఏమవుతుంది, మేము ఏడవాలా, ఈ ముసలితనంలో నా భార్య ఎడిపోతుంది, ఆమె కూడా చనిపోతుందేమో అనారోగ్యంతో, కాబట్టి ఇది కుదరదు అని ఆలోచించుకోవడానికి చాలా సమయం ఉండదు. 3 రోజులు వాళ్ళు నడుచుకుంటా దగ్గరగా 60-70 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశారు. వాళ్ళు కొండలు ఎక్కుతూ పోయారు. నైట్ పడుకున్నారు. మంచిగా పడుకున్నప్పుడు అబ్రహాము నక్షత్రాలను చూశాడు. అప్పుడు గుర్తుకు రాదా, దేవా నీవు నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తున్నావు, కానీ ఇప్పుడు ఒక్క కుమారుని ఏమంటున్నావు, బలి ఏమంటావు. అబ్రహాము అడిగుండొచ్చు, దేవా ఏమనుకోకపోతే నేను నీతో ఒక మాట చెప్తా, నా కొడుకు బదులు నన్ను తీసుకో, నీకు దండం పెడతా, ఈ నైటే నన్ను చంపే, నా కొడుకును వదిలిపెట్టావు అని. అబ్రహాము నాకు తెలిసి ఆ 3 రోజులు, ఆ 3 రాత్రులు, ఆ 2 రాత్రులు అసలు నిద్రే పోలేదు. 115 సంవత్సరాలు అబ్రహాం నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నాడు, దయచేసి నా కొడుకు బదులు నన్ను తీసే. కానీ దేవుడు మాట్లాడటం, అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఆ విధంగా ముందుకు సాగు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడేమో తెలియదు, దేవా దయచేసి నా కొడుకు బదులు నన్ను తీసుకో. కానీ దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి, ముందుకు. నేను ప్రభు చిత్తమైతే ఈ వారం వచ్చే వారము అబ్రహాములో 8 రకాల విధేయతలు నేను మీకు చెప్తాను. ఎన్ని రకాల విధేయతలు చెప్పండి? 8 రకాల విధేయతలు. ఒక మాట నేను మీకు చూపిస్తాను రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. నీ దేవుడైన మాట నువ్వు శ్రద్ధగా వింటే నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు. అబ్రహాము ఏ విధంగా దేవుని మాటకు విధేయత చూపించాడు. అబ్రహాము విధేయత కష్టమైందా సులువైందా చెప్పండి? కుమారుని బలిగా అర్పించడం అనేది ఈజీనా కష్టమా? ఆదివారం 10ంటికి ఆరాధన రావటం ఈజీయా, కుమారుణ్ణి దహన బలిగా అర్పించటం ఈజీయా? మంగళవారాలు శుక్రవారాలు మందిరానికి రావటం ఈజీయా, కుమారుణ్ణి దహన బలిగా అర్పించటం ఈజీయా? పొద్దున్నే లేచి దేవునికి ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేయటం ఈజీయా, 3 రోజులు కొడుకును తీసుకుని పోయి కొండెక్కి ఆడ బలి అర్పించటం ఈజీయా? నీ రహస్య పాపాన్ని, నీ బలహీనతను, నీ వీక్నెస్ని వదిలిపెట్టడం ఈజీయా, లేకపోతే కొడుకును తీసుకుపోయి 3 రోజులు నిద్ర ఆహారాలు లేకుండా కొండ ఎక్కి అక్కడ బలి అర్పించడం ఈజీయా? దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకుంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తా.
నీ మీదకి ఎన్ని దీవెనలు అంటే 3వ వచనం చూడండి, నీ పట్టణంలో దీవించబడతావు, పొలములో నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, గంప, పిండి పిసుకు తొట్టి, లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు శత్రువుల నుంచి అన్ని నీ కొట్లల్లో నీవు చేయు ప్రయత్నంలో ఇవన్నీ 8వ వచనం ఏమంటాడు, నీకు అన్నిట్లో యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను 9వ వచనం చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని మాట వింటే దేవుడు అబ్రహాముని ఎట్లా ఆశీర్వదిస్తాడు? మనం ఇందాక చదువుకున్నాం 15 నుంచి 18 వచ్చిన గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను కూడా నేను అట్లా ఆశీర్వదిస్తాను. ఈ రోజున నీవు విధేయత ఎందుకు చూపించలేకపోతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ రోజున నీవు నీ శరీరాన్ని బట్టి, నీ యొక్క సొంత సుఖాన్ని బట్టి దేవునికి విధేయత చూపించలేక నీవు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. దేవునికి నీవు విధేయత చూపించలేక నీవు నాశనంలోకి పోతున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థమవుతుందా? మన కళ్ళ ముందే ఈ అబ్రహాము ఉదాహరణ మనకుంది. కానీ ఈ రోజున నీ మీదకి ఎందుకు ఆశీర్వాదాలు రావటం లేదండి? విధేయత లేదు. దేవుడేమి కఠినమైన మనిషి కాదు. కష్టమైన అబ్రహామును అడిగినట్లు కష్టమైన పనులు చేయమని దేవుడు నిన్నేం అడగడు. దేవుని ఆజ్ఞలు సులువైనవి అని దేవుని వాక్యం చెప్తా. ఆయన యేసయ్య ఏమంటాడంటే, మీరు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడి ఎట్లున్నది అంటున్నాడు? సులువుగా ఉన్నది అంటున్నాడు, తేలికైనది అంటాడు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి అమ్మా. మీరు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు కదా. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నేను ఇచ్చే ఆజ్ఞలో ఆ కాడి లాంటి ఏముంటాయో మీరు అనుకుంటున్నారు ఇది కాడి అని, కానీ మీరు అనుకున్నట్టు ఈ కాడి బరువైనది కాదు, భారమైనది కాదు, నువ్వు మొయ్యలేనిదంత కాదు. ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా. ఒక కాడికి 2 ఎద్దులు ఉండాలి, అవునా కదా? కాడికి 2 ఎద్దులు ఉండాలి. యేసయ్య ఏమంటున్నాడంటే, ఒక పక్క నేనున్నా మరో పక్క నువ్వు రా అంటున్నాడు. తండ్రి కొడుకు కాడి ఎత్తుకున్నారనుకోండి, మంచి తండ్రి అయితే కొడుకు మీద ఎక్కువ బరువు పెడతాడా, ఆయన ఎక్కువ బరువు మోస్తాడా? సో యేసయ్య కాడికి ఒక పక్క ఉంటే, యేసయ్య ఈ లోకంలో తండ్రులందరికంటే మంచోడా కాదా? యేసయ్య బరువు ఎక్కువ మోస్తాడా, నీ మీద బరువు ఎక్కువ పెడతాడా? ఆయన ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలో సులువైనవంటున్నాడు. ఏమన్నా ఒక్క ఆజ్ఞ చెప్పండి, యేసయ్య చెప్పిన ఆజ్ఞల్లో ఇది చాలా కష్టమన్నా అనేది ఒక్క ఆజ్ఞ ఉంటే చెప్పండి. ఏదైనా నిన్న ఆయన ఏమేమి వదిలి పెట్టమన్నాడు, ఏదన్నా కష్టమా? నేను ఆయన ఏమేమి చేయమన్నాడు, ఏదన్నా కష్టమా? అందుకే 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ స్పష్టంగా ఏమంటాడంటే, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. చదవండి ఆయన, 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. సింపుల్ లాజిక్. దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలట భారమైనవి కావట. ఆయన కాడి భారమైనది కాదు. కాడి అంటే ఆయన ఆజ్ఞలో చాలా తేలిక, సులువైన. పొద్దున్న లేచి బైబుల్ చదువుకోవటము చాలా భారమైందా? నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి నువ్వు తినాల్సినవి తినటము, తినకూడనే తినకుండా ఉండటము, తాక్కూడనే తాక్కుండా ఉండటము,
అది భారమైందా, ఈజీయా? ఊకే చికెన్లు, మటన్లు, తలకాయలు, మెడకాయలు, కాళ్ళు, చేతులు ఇది తింటే ఏమవుతారు? ఎలర్జీ, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్లు అన్నీ వస్తాయి. నువ్వు తాగకూడని తాగితే ఏమవుతుంది? ఆ డబ్బా మీదనే రాసి ఉంటుంది, ఆ బాటిల్ మీదనే రాసి ఉంటుంది. అందుకే బైబిల్ ఏమున్నదంటే, మీరు ఏమి తిన్నను, ఆహారం తిన్నను, పానం చేసినను దేవుని మహిమ కోసమే చేయ. సో ఈ ఆయన చెయ్యమంటాము, ఇవి తేలిక సులువా? కొంతమంది అంటారు, అబ్బో అస్సలు వదిలిపెట్టుకోలేకపోతున్నా, నా వల్ల కాదంటారు. అంతటిదే. డాక్టర్ గారి దగ్గర పోతే 2 రోజులే అంటాడు. ఏ డాక్టర్ అయినా, మీకు తెలుసో తెలీదో, రీహాబిలిటేషన్ సెంటర్కి పోయారనుకో, ఏ వ్యసనంనైనా విముక్తి పోవాలని, వాళ్ళు నీకు మందులు 2 రోజులే ఇస్తారు ఆ తిమ్మిరి తగ్గటానికి. ఎందుకంటే బాడీ మీద ఏ ఎఫెక్ట్ అయినా 2 రోజులు నువ్వు దాన్ని జయించగలిగితే 3వ రోజు నుంచి ఆటోమేటిక్గా నీ శరీరమే జయించగలుగుతుంది. ఫస్ట్ 2 రోజులే ఆ తిమ్మిరి, ఆ గుంజుడు అది ఉంటుంది ఎవరికైనా. అది సైన్స్ చెప్పారు. 2 రోజులు నువ్వు కంట్రోల్ చేసుకొని డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ తీసుకుంటే 3వ రోజు దర్జాగా పోవచ్చు. సో నేనేం వదిలిపెట్టుకోలేన్నా, పీకుతుందన్నా, అడు పీకుతుందన్నా, అటే గుంజుతుందన్నా అంటారు. తాడేసి గుంజుతానికి దానికేం బలం లేదు. నువ్వు పోతున్నావు, పోయేది ఎవరు చెప్పండి? కానీ దేవుడు ఏమంటుండంటే, నా ఆజ్ఞలో సులువు. అందుకే మనం పోయిన సంవత్సరం సంఘ వాగ్దానాల్లో ఒక మాట చెప్పాను. అదేంటంటే, నీకు మేలు కలుగున్నట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు నీవు గైకొన. ద్వితీయోపదేశకాలంలో 2-3 సార్లు ఆ మాట ఉంటుంది. నీవు దేవుని ఆజ్ఞలకు ఎందుకు విధేయత చూపించాలంటే అది నీ మేలుకి. దేవుడు నీకెందుకు కొన్ని డూస్ అండ్ డోంట్స్ పెట్టాడంటే అది దేనికి చెప్పండి? చెప్పండి అమ్మ, దేనికి? అది నీ మేలుకి. ఆదివారం చర్చికి రమ్మని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? నువ్వు పనికి పోకుండా ఉండాలని, నువ్వు పస్తుండాలని, నువ్వు ఎండిపోవాలని, నీకు డబ్బులు తక్కువ కావాలని. అది కాదు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఆయన మేలు కోసం. ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా సన్నిధికి రమ్మని చెప్తున్నా. కానీ ఇవాళ రేపు ఎంతమంది మందిరాన్ని ఎగ్గొట్టారు ఈరోజు. ఎంత బాధాకరం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఆజ్ఞలో కష్టమని అనుకుంటున్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడానికి ఇష్టపడటంలే. తద్వారా దేవుని ఆశీర్వాదాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? పోగొట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 2 నెలలు మీరు 2 నెలలు 1 నెల మంచిగా చర్చకు వచ్చి చూడండి, మీ జీవితాలు మారుతాయి. 1 నెల మంచిగా ప్రార్థన చేసుకొని దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా లోబడుతూ వాక్యము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కనీసం 1 నెల చూడండి. మీ జీవితాలు మారకపోతే అప్పుడు అడగండి. మీ అలవాట్లన్నీ చంపుకొని, మీ అలవాట్లన్నీ మానుకొని దేవునికి నమ్మకంగా 1 నెల ఉండండి, మీ బతుకులు మారుతాయి. ఎందుకంటే ఇది దేవుడు, జీవము గల దేవుడు, నిజమైన దేవుడు చెప్పే మాటలు. వింటున్నారా? సో దేవుడు ఏమంటున్నాడు? నా కాడి సులువు, ఆయన ఆజ్ఞలు భారమైనవి. సో అబ్రహాములో ఈ విధేయత మనం చూస్తుంటున్నాం. నేను ఇంకా వాక్యం స్టార్ట్ చేయలేదు, ఇంట్రడక్షనే చెప్పాను ఇప్పుడు దాకా. రండి, నేను మొదటి 2-3 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 22వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా. ఇది ఇట్లాంటి విధేయతగా దేవుడు అబ్రహామును పిలవని అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభు. నో క్వశ్చన్స్. నేను శుక్రవారం దేవుని వాక్యం స్పష్టంగా చెప్పాను సమూయేలు గురించి. దేవుడు సమూయేలును పిలిచినప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞేయం. ఇట్లాంటి విధేయత నీకు కావాలి. దేవుడు నీకు ఏదైనా చిత్తం చెప్పాడనుకో, ఏదైనా మాట చెప్పాడనుకో, ఇమ్మీడియట్గా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ. చిత్తం ప్రభు. దేవుడు అబ్రహామును పిలిచాడు, పోయి మోకరించింది అంతే, సాష్టాంగపడ్డాడు అంతే. ఏంది ప్రభు, ఏంటి నీ కమాండ్ ఏంటి, నీ ఆజ్ఞ ఏంటిది అన్నట్టు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ప్రేమ అన్న పదం చూస్తాం మనం. ఆదికాండంలో 22వ అధ్యాయానికి వచ్చిన దాకా
ప్రేమ అనేది మనకు కనపడదు. సో మొట్టమొదటిసారి ఏమంటాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించవచ్చు. దేవుడు ఇదే మాట చెప్పిండు, మళ్ళీ ఏం మాట్లాడలే, 3 రోజులు ఏం మాట్లాడలే. ఆ మోరియా పర్వతానికి వెనక దేవుడు చెప్పిండు, అటు ఇటు ఎక్కడ అని అబ్రాహాం చూస్తున్నప్పుడు ఒక్క పదం చెప్పుంటాడు దేవుడు, అదిగో అక్కడే అని ఉంటాడు, అంతే. ఇది తప్ప దేవుని మాట ఏమీ లేదు. కానీ మీకు ఒక సంగతి తెలుసా, ఈ మోరియా పర్వతం ఎక్కడుందో తెలుసా మీకు? మోరియా పర్వతం యెరూషలేములో. ఆ పర్వతములలో ఒక పర్వతం పేరు ఏం పేరో తెలుసా? ఏం పేరంటే గొల్గొతా కొండ. ఏం పేరు చెప్పండి? గొల్గొతా కొండ, లేకపోతే కల్వరి కొండ అంటారు. ఆ రోజున ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని బలిగా అర్పిస్తుంటే దేవదూత వస్తాడు, ఇస్సాకును తప్పిస్తాడు. కానీ అదే కొండ మీద కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది ఎట్లంటే తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. అద్వితీయ కుమారుడు అంటే అర్థమైందో తెలుసా? ఏంటది అద్వితీయ కుమారుడు అంటే? ద్వితీయ అంటే అర్థమైంది, రెండోది. అద్వితీయ అంటే అర్థమైంది, రెండోది లేదని అర్థం. సత్యం అంటే ఏంది? అసత్యం అంటే సత్యం కానిది. సో అద్వితీయ అంటే అర్థమైంది, రెండో కొడుకు లేడు, ఒకడే ఒక్క కొడుకు, అద్వితీయ కుమారుడు ఆయన. ఆయన ఒకే ఒక కుమారుడు ఆయన నీకోసము అదే కొండ మీద అదే ప్లేస్లో ఆయన ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడో తెలుసా? రండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. రోమా 5:5 దొరికింది అందరికీ? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. దేవుని ప్రేమ ఎట్లనో చూడండి, ఎట్లా కుమ్మరించబడ్డదో చూడండి. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 7వ వచనం, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపడు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. దేవుడు ఏమంటున్నంటే, నువ్వు ఇంకనూ బలహీనులమై ఉండగా, నువ్వు ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా దేవుడు మన కోసం ఏమయ్యాడు చెప్పండి? కల్వరి శిలువలో మరణించాడు. నీకు రావాల్సిన మరణాన్ని ఆయన తన మీద తీసుకున్నాడు. పాపము చేసింది మనం, బలహీనులం మనం, భక్తిహీనులం మనం. అక్కడ 4 పదాలు రాయబడ్డాయి. బలహీనులం అంటాడు, భక్తిహీనులం అంటాడు, పాపులం అంటాడు, శత్రువులం అంటాడు. కానీ అటువంటి శత్రువు అయిన నిన్ను ఆయన ఏం చేశాడో తెలుసా? సమాధానపరిచాడు. తండ్రితో నీవు సమాధానపరిచి, ఇప్పుడు నువ్వు శత్రువు కాదు, నువ్వేమయ్యావంటే కుమారుడు అయ్యావు. యేసయ్య చనిపోకపోతే దేవుడికి నీకు శత్రుత్వం ఉంది, కానీ యేసయ్య చనిపోవడం వల్ల ఆ శత్రుత్వం కాస్త కుమారత్వం అయిపోయింది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు శత్రువు కాదు, కానీ నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు కొడుకు అయ్యావు. ఎందుకు అంటే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆ మోరియా పర్వతాల మీద ఏం చేశాడు? దహన బలిగా అర్పించాడు. ఎవరి కోసం చెప్పండి? నీ కోసం, నా కోసం. కాబట్టి దేవుడు తన ప్రాణాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను తన ఆజ్ఞలు గైకొనమని నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చెప్పండి? ఆజ్ఞ.
నీవు గైకొని లోబడితే, విధేయత చూపిస్తే దేవుడు అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడో నిన్ను కూడా అట్లనే ఆశీర్వదిస్తాడు. లేదండి నా ఇష్టం, నేను నా దారిని రహదారి, నేను ఎవరి మాట వినను, దేవుడి మాట వినను, నా మాట నేనే వింటా అంటే దేవుడు ఏమంటాడంటే నీ ఇష్టం, పోతే పోరా అంటాడు. దాని అంతం ఏంటదని చెప్పండి? మరణం, నిత్య మరణం. కాబట్టి నేను ఆదికాండం 22వ అధ్యాయంలోని విధేయత, అబ్రహాము యొక్క 8 రకాల విధేయతలు నేను వచ్చే వారం చెప్తాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ దయచేసి వచ్చే వారం రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. అందరం తరలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని మన హృదయాల్లో పరీక్ష చేసుకుందాం. దేవుడు నీ కోసం తన కుమారుణ్ణి ఇచ్చాడు. నీవు శత్రువై ఉన్నప్పుడు, పాపివై ఉన్నప్పుడు, బలహీనుడవై ఉన్నప్పుడు, భక్తిహీనుడవై ఉన్నప్పుడు దేవుడు నీ కోసం తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే నా ఆజ్ఞలు గైకొను, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. దేవుని చిత్తానికి లోబడు అంటున్నాడు. అందరూ మీ హృదయాలను పరీక్ష చేసుకోండి. హృదయములను పరిశోధించువాడు ఆయనే. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తే నువ్వు ఎంత విధేయత చూపిస్తుంటున్నావు, నీలో ఎంత విధేయత ఉన్నది. దేవా, నేను కూడా అబ్రహాము లాంటి విధేయత కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోండి. అబ్రహాము లాంటి విధేయత ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. ఇంకా నీలో రహస్య పాపాలు ఏమేమి ఉన్నాయి, నీ హృదయంలో ఇంకేమి నువ్వు దాచిపెడుతున్నావు, క్షమించమని అడుగు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి నాయన, మేము అబ్రహాము గారి విధేయత గురించి విని ఉంటున్నాం, అబ్రహాము గారి విశ్వాసం గురించి విని ఉంటున్నాం. తండ్రి ప్రభు, దయతో నాయన మాలో అటువంటి విధేయతను దయచేయండి, అటువంటి విశ్వాసము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి ప్రభు నాయన, నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దీవించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మా హృదయము నాయన ఎంతో ఘోరమైనది నాయన, ఎంతో చెడ్డది ప్రభు నాయన. కాబట్టి నాయన మేము నాయన నీకు విధేయత చూపిస్తూ మా ప్రవర్తనకు నాయన తగిన ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ కృపలో మమ్మల్ని బలపరచి నాయన, మమ్మను నాయన నీ పరిశుద్ధాత్మ చేత దీవించమని ప్రార్థిస్తూ, నీ ఆత్మను మాలో నింపి నాయన నీకు విధేయత చూపినట్లు నీకు కృపను మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని నాయన నీవే ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.